రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న 5 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ ప్రసాద్ కుమార్ తుది తీర్పు ప్రకటించనున్నారు. ఈ పిటిషన్లకు సంబంధించి 5 ఎమ్మెల్యేల తరపు అడ్వకేట్లకు కూడా స్పీకర్ కార్యాలయం ఇప్పటికే నోటీసులు పంపింది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3:30 స్పీకర్ తన తుది నిర్ణయాన్ని వెల్లడించనున్నారు. అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డిల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోనున్నారు. 2023లో కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిన 5 ఎమ్మెల్యేలపై అనర్హత ఉంటుందా లేదా అని దానిపై స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ స్పీకర్ వారిపై అనర్హత వేటు వేస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్, మరి ప్రస్తుతం చూసుకుంటే మరి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న మరి ఈ యొక్క 5 ఎమ్మెల్యేల అనర్హత వేటుపై కూడా మరి తుది తీర్పు స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రకటించినట్లు తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో దాఖలైనటువంటి పిటిషన్లపై ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఇక మొదటి దశ విచారణలో భాగంగా తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వెలువరించే తీర్పు అంటే అవకాశం కనిపిస్తుంది. మరి 5 ఎమ్మెల్యేల పైన నిర్ణయం ఎలా ఉండబోతుంది? 5 వేటు వేస్తారా లేదంటే ఫిరాయింపై లేదంటారా? స్పీకర్ ఏం చెప్పబోతున్నారు అంటే ఇదివరకే 5 ఎమ్మెల్యేలు కూడా ఆయన విచారించడం జరిగింది. వారంతా కూడా పార్టీలో ఉన్నామని, పార్టీకి రాజీనామా చేసినట్టు ఇక్కడ కనపడలేదని, కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధినాయకత్వంలో పనిచేస్తున్నామని, తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే కలిస్తామన్నట్టుగా రకరకాల కారణాలు అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఇటు బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఏదైతే సుప్రీంకోర్టులో కేసు వేశారో ఆ కేసుకు అనుగుణంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గడువు కూడా ఇచ్చింది. గడువులు చెప్పిన విధానంలో మీరు నిర్ణయం తీసుకుంటారా, మమ్మల్ని జోక్యం చేసుకోమంటారా అని స్పీకర్ అంటే చేయడం జరిగింది. మరి పార్టీ ఫిరాయించిన ఈ ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఆ ఎమ్మెల్యేలో తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, ఆర్కేపూడి గాంధీపై దాఖలైనటువంటి పిటిషన్ల నిర్ణయాన్ని స్పీకర్ అయితే వెల్లడించనున్నారు. మరి ఈ మేరకు ఇప్పటికే ఆయా ఎమ్మెల్యేల అడ్వకేట్లకు మధ్యాహ్నం రావాలని కూడా కబురు పంపినట్టు తెలుస్తుంది. మరి అన్ని కుదిరితే ఈ రోజు మధ్యాహ్నం 3:30 ఓపెన్ కోర్టులో తీర్పు వెల్లడించినారు. ఆపై శాసనసభ వెబ్సైట్ లో తీర్పు ప్రతులను కూడా అధికారులు అప్లోడ్ చేయనున్నట్టుగా చెప్తున్నారు. మరి పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం మనకు తెలిసిందే. మరి ఈ అంశం పైన ఇప్పటికే 10 మార్లు విచారణ కూడా జరిపింది. ఈ నెల 18వ తేదీలోపు ఏదో ఒకటి తేల్చాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా బలంగా జారీ చేసింది. సుప్రీంకోర్టు డెడ్ లైన్ నేపథ్యంలో స్పీకర్ తన నిర్ణయాన్ని నేడు ప్రకటించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మరి మిగతా 5 ఎమ్మెల్యేల పిటిషన్లు ఇంకా పెండింగ్ లో ఉండడంతో నిర్ణయం కాస్త ఆలస్యమే అవకాశం కనిపిస్తుంది. అయితే మరో 2 ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేంద్ర మాత్రం స్పీకర్ నోటీసులకు వివరణ ఇచ్చుకోలేదు. ఈ నేపథ్యంలో ఇద్దరి విషయంలో కూడా స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతుందన్న చర్చ అయితే నడుస్తుంది. అయితే ఈ విషయం పైన అంటే మొత్తం కూడా తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఒక్కసారి ఈ జడ్జిమెంట్ వస్తే మాత్రం, ఈ నిర్ణయం తీసుకుంటే మాత్రం భవిష్యత్తుకు ఇదంతా కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే భవిష్యత్తులో కూడా ఇకపైన ఒక పార్టీపై గెలిచిన వారు ఇంకో పార్టీలోకి వెళ్ళాలంటే ఈ జడ్జిమెంట్ అనేది చాలా సులువుగా ఉంటుంది. దీన్ని కేవలం చూపించేస్తే చాలా ఇక పైన పార్టీ మారిన వాళ్ళ గుండెల్లో రైలు పగిలే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు ఈ స్పీకర్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు? మొత్తం 15 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్టు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. వాళ్ళలో 5 ఎమ్మెల్యేలు అనర్హత పిటిషన్లపై విచారణ ప్రక్రియలో స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇప్పటికే పూర్తి చేశారు. ఇప్పుడున్నటువంటి ఈ సమాచారం నేడు ప్రకారం అయితే నేడు తీర్పు వెలువరించడానికి స్పీకర్ సిద్ధమైనట్టు తెలుస్తుంది. మరి ఈ క్రమంలో 5 ఎమ్మెల్యేలు తమ అడ్వకేట్లను స్పీకర్ కార్యాలయం నుంచి అత్యవసర నోటీసులు కూడా జారీ అయ్యాయి. మరి మధ్యాహ్నం 3:30 స్పీకర్ కార్యాలయంలో హాజరు కావాలని నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు. సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం చూస్తే రేపటితో ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు కూడా ముగుస్తుంది. కాబట్టి ఒక రోజు ముందు అంటే గడువు కన్నా ఒక రోజు ముందే స్పీకర్ ఈ నిర్ణయం పైన నిర్ణయం తీసుకోబోతున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా గెలిచినటువంటి ఈ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరిన ఈ కింది 5 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు తీర్పు అయితే వెళ్ళనుంది. మరి దీంట్లో మరోసారి ఎమ్మెల్యే చూస్తే దీంట్లో ఈ రోజు విచారణ ఎదుర్కొని తీర్పుకు రెడీగా ఉన్నటువంటి వాళ్ళు షేర్లింగపల్లి ఎమ్మెల్యే అక్కపూడి గాంధీ, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, రాజేంద్ర ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, పటాన్చేరి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిలు స్పీకర్ విచారణ పూర్తి చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఈ అనర్హత పిటిషన్లపై న్యాయస్థానాలకు స్పీకర్ అంటే స్పీకర్ విచారణ కూడా ముగించడం జరిగింది. మరి దీంట్లో
ఎలాంటి నిర్ణయం ఉండబోతుంది, మరి ఉప ఎన్నికలు తథ్యమా, సస్పెండ్ అవుతారా, సస్పెండ్ అయితే వాళ్ళు ఇంకా 6 నెలల పాటు పోటీకి అనర్హులుగా అన్నట్టు చట్టం చెప్తుంది. చూడాలి, ఇంకా 3:30 గంటలకు ఈ తీవ్ర ఉత్కంఠకు తెరపడే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్.